కాళహస్తి అన్నదమ్ములకు అక్కజెల్లెళ్లకు పేరు పేరు వంతున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని అభిమానించే ప్రేమించే ప్రతి హృదయానికి, జగన్ బాబును హక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికి కూడా పేరు పేరు వంతున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఎన్నికలు రాని వచ్చేసాయి. కేవలం 4 రోజులు మాత్రమే ఉన్నాయి ఎన్నికలు. 11వ తారీఖు పోయి మనం ఓటు వేయాల్సిన అవసరం ఉందని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఒకసారి మనవి చేస్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి పాలనను, ఆయన అభివృద్ధిని, ఆయన సంక్షేమాలను గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. లాస్ట్ టైం మనం మరి వెన్నుపోటు తత్వంతో, మరి అవకాశవాదంతో 600 హామీలు ఇచ్చి 5 సంతకాలు చేస్తానని చెప్పి వచ్చిన 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి మనం ఓటు వేసి నేరో మెజారిటీలో పోగొట్టుకుని మనం ఏం పోగొట్టుకున్నామో ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఆనాటి సంక్షేమం ఉందా లేదా అని ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఏదేమైనా కూడా ఇప్పుడు జరుగుతున్నది న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి, అవకాశవాదానికి, మాట మీద నిలబడటానికి యుద్ధం జరుగుతూ ఉందని కూడా మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టమని పేరు పేరు వంతున మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారికి మీకు మాకు ఉన్నటువంటి అనుబంధం 40-45 సంవత్సరాల అనుబంధం, మనకు అనుబంధం. రాజశేఖర రెడ్డి గారిని 30 సంవత్సరాలు ఆయన భుజ స్కంధాల మీద మోసి నాయకునిగా మీరు ఎన్నుకుని ముఖ్యమంత్రిగా మీరు చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన అన్ని సంక్షేమ పథకాలు, ఒకవైపు అభివృద్ధిని తీసుకొచ్చారు. మొట్టమొదటిగా రైతును మరి రాజు చేయాలని, వ్యవసాయం పండగ చేయాలని జలయజ్ఞం ప్రారంభించారు. గాలేరు నగిరి అయితేనేమి, మరి వెలుగొండ అయితేనేమి, హంద్రి నీవా అయితేనేమి, అన్ని ప్రాజెక్టులు, ఒకవైపు మన జిల్లాకు మన్నవరం తీసుకురావాలని కూడా ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. అన్ని రకాలుగా అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు తీసుకొచ్చారు. ప్రతి మనిషి కూడా ఆహార భద్రత ఉండాలని ముందు ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ప్రతి ఒక్కరు కూడా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒకే చోట చేసుకోవాలి, ఎవరు చనిపోకూడదు, ఎవరు ఆస్తులు అమ్ముకోకూడదు, ఆరోగ్యం ఎటువంటి అనారోగ్యం వచ్చినా, ఎటువంటి రోగం వచ్చినా ఏ మనిషి భయపడకూడదని చెప్పి ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. 108 తీసుకొచ్చారు. కుయి 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 అని 10 నిమిషాల్లో వచ్చేది. మనం ఫోన్ చేసిన 10 నిమిషాలకు 108 వచ్చి మనల్ని కాపాడింది, ఎన్నో లక్షల మందిని కాపాడింది. అదేవిధంగా ప్రతి పేదవాడి పిల్లలు కూడా చదువు లేకుండా ఉండకూడదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి అన్ని రకాలుగా కూడా మరి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చారు. ఇంజనీర్లు, డాక్టర్లు ఏం చదువుకోవాలంటే అది చదువుకోవాలని. అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డి గారి పాలనను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు కరెంటు ఛార్జెస్ కానీ, ఇంటి పన్నులు కానీ, ఆర్టీసీ ఛార్జెస్ కానీ, మున్సిపల్ పన్నులు కానీ ఏ ఒక్కటి కూడా, ఏ ఒక్క పైసా కూడా పెరగలేదు అని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అటువంటి ప్రభుత్వం, అటువంటి అభివృద్ధి సంక్షేమాలు ఇస్తూ మరి ఏ ఒక్క పన్ను కూడా ఒక్క పైసా పెంచని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే 5 సంవత్సరాల 3 నెలల కాలం అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. ఏది ప్రపంచంలో రికార్డ్ అని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. అమ్మలందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఆ రోజు 50 రూపాయలు గ్యాస్కు కేంద్ర ప్రభుత్వం పెంచితే కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది కదమ్మా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిందని కూడా చెప్తా ఉన్నా. ఒక్కటి గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఆ రోజు అందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందించారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ప్రతి పైసా మరి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. అదేవిధంగా ఈ 9 సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ జిల్లాకే వచ్చారు రచ్చబండకు. ఆయన ఒకటే కోరుకున్నారు, నేను అనుకున్నంత మెజారిటీ రాలేదు, ఎక్కడ సంక్షేమ పథకాలు అందరికీ అందలేదో, ఇంకా నేను ఏం చేయాలనో, ఏ ప్రాజెక్టు రావాలనో, ఇంకా ఏమో తెలుసుకోవాలని చెప్పారు. రచ్చబండకు వచ్చారు. మన దురదృష్టం మరి రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జగన్ బాబుని మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ 9 సంవత్సరాల కాలంలో జగన్ బాబు మరి ఆ రోజు ఓదార్పు యాత్ర, వాళ్ళ నాయన కోసం, చనిపోయిన వారి కోసం మాట ఇచ్చాడు. ఓదార్పు యాత్ర చేయాలనుకున్నాడు. చేయటానికి వస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు నిరంకుశ ధోరణి, చెయ్యకూడదు అని ఆంక్షలు పెట్టారు. ఎవరిని సపోర్ట్ చేయొద్దని ఆంక్షలు పెట్టారు.
అదే ఓదార్పు యాత్ర చేశాడు. అంటే రాజశేఖర రెడ్డి గారి కోసం అంతమంది చనిపోవడం వాళ్ళకి ఇష్టం లేదు, మీరందరూ జగన్ బాబును హక్కున చేర్చుకోవడం కూడా వాళ్ళకి ఇష్టం అనిపించలేదని కూడా చెప్తా ఉన్నా. అదేవిధంగా మరి 9 సంవత్సరాల కాలంలో మరి అనేక రకమైన కాంగ్రెస్ పార్టీ బయటికి పంపించింది, అనేక రకమైన కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు, ఆస్తులు అటాచ్మెంట్ చేశారు. ఎన్ని చేసినా కూడా జగన్ బాబు మరి ఏ ఒక్క రోజు తన కష్టం ఎప్పుడు బయట పెట్టుకోలేదు, తన కష్టం ఎప్పుడు చెప్పలేదు. ఆయన జైల్లో ఉన్నంత కాలం 16 నెలలు తప్పితే మిగతా కాలం అంతా కూడా మరి రాష్ట్రం కోసమైనా, రాష్ట్రం సంక్షేమంగా అంతే సమైక్యంగా ఉండాలని, స్పెషల్ స్టేటస్ కోసమైనా మీకొచ్చిన ప్రతి ఇబ్బందిలోనూ ప్రతి కష్టంలోనూ పోరాటం, గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశాడు. మా దగ్గర 2-3 రోజులు నెలకుంటే మీ దగ్గర 25 రోజులు 26 రోజులు మీ దగ్గర ఉన్నాడని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి లేనప్పుడు మరి నాయకులందరూ కూడా మమ్మల్ని అందరి కుటుంబాన్ని వదిలిపెట్టిపోతే అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నది మీరే అని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఒక్కటైతే నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్న రాష్ట్రం చూసిన దాన్ని నేను. కాబట్టి ఈరోజు రాష్ట్రం నిజంగా ఈరోజు ఏమీ లేని రాష్ట్రంగా మిగిలిపోయాం. రాష్ట్రం విడిపోయింది, బంగారట్ల రాష్ట్రం విడిపోయింది, హైదరాబాద్ లేకుండా ఏమీ లేని రాష్ట్రంగా ఈరోజు మిగిలిపోయిందని కూడా, రాష్ట్రానికి వచ్చిన కష్టం నిజంగా నాకు వచ్చిన కష్టం కంటే కూడా ఎక్కువ అనిపిస్తా ఉంది. ఆయన అంతగా ప్రేమించిన ప్రజలు మీ యొక్క కష్టం కూడా, బాధ కూడా నాకు నిజంగా పెద్దదిగా అనిపిస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మీరు ఆదరించిన తీరు, నేను ఎన్నికలప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం, మీరు చూపించిన ప్రేమ, జగన్ బాబును మీరు హక్కును చేర్చుకున్న ప్రేమ నేను ఎప్పటికీ మరవలేను అని కూడా చెప్తా ఉన్నా. ఈ కుటుంబం ఎప్పుడు మీకు రుణపడి ఉంటుందని కూడా మీకు చెప్తా ఉన్నా. ఒకటైతే కోరుతా ఉన్నా, నేను పాదయాత్రలో కానీ ఓదార్పు యాత్రలో కానీ మరి జగన్ బాబు మీ అందరి కష్టాలు విన్నాడు, చూశాడు. ఈ రోజు నేను ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ప్రతి ఒక్కరి భుజం మీద భుజం తట్టి నేను ఉన్నానని భరోసా ఇచ్చేవాళ్ళు. అలాంటి భరోసా మరి జగన్ బాబు నా కొడుకు మీకు భరోసా ఇస్తాడని, ఆయన ఉంటాడని, మీతోనే కలిసి ఉంటాడని, మీతోనే ఉంటాడని మీకు మాటిస్తా ఉన్నాను కూడా చెప్తున్నా. ఈరోజు నేను రావడం మరి చాలా చంద్రబాబు నాయుడు గారికి జగన్ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వస్తా ఉన్నారని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒక్కటైతే నేను చెప్పడానికి వచ్చింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి మాదిరి జగన్ బాబు మాట తప్పడు. మరి ఆయనలాగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. ఆయనకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి దీవించండి అని మిమ్మల్ని అందరినీ కోరటానికి ఆయన పక్షంగా మీ దగ్గరికి వచ్చా, మీ పక్షంగా కూడా వచ్చా నేను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని మరి ఆయన ఉన్నప్పుడు ఆయనతో ఉన్నారు, ఆయన పోయిన తర్వాత కుటుంబాన్ని కూడా మీరు ఇచ్చిపెట్టి లేరు. కాబట్టి మీరందరూ కూడా జగన్ బాబు పక్షంగా ఉన్నారు, మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మీకు చెప్పడానికి, మీ పక్షంగా జగన్కి చెప్పడానికి కూడా నేను ఇప్పుడు మీ ముందు నేను నిలబడి ఉన్నానని కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు ఇలా నిలబడి ఉన్నామంటే కూడా కేవలం మీ అభిమానం మాత్రమే, మీ ప్రేమ మాత్రమే అని కూడా, మీ ప్రార్థనలు మాత్రమే అని కూడా చెప్తున్నా. నిజంగా నా కొడుకు అంత పెద్ద ఆపద నుంచి మరి హత్యా ప్రయత్నం చేస్తే, అంత పెద్ద ఆపద నుంచి బయటపడినాడంటే మీ అందరి ప్రార్థనలు, మీ అందరి సహకారం, మీ అందరితో కూడా మీకు అందరికీ చెప్తున్నా. మీ అభిమానమే కాపాడింది, మీ ఆశీర్వాద బలమే కాపాడిందని కూడా చెప్తా ఉన్నా నేను ఇవాళ. ఇకపోతే ఈరోజు మరి చూస్తే ముఖ్యంగా ఈ జిల్లా విషయానికి వస్తే, ఈ జిల్లా విషయం నిజంగా చంద్రబాబు నాయుడు గారి జిల్లా, ఇది సొంతం జిల్లా. ఎవరైనా కూడా ఉన్న ఊరును, ఉన్న జిల్లాను, ఉన్న రాష్ట్రాన్ని ప్రేమిస్తారు, ఉన్న దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా ప్రేమిస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మరి అలాంటిది ఏమీ కనిపించలేదు. అమ్మ పుట్టిల్లు మేనమామకి ఎరుకంట, నాకంటే కూడా మీకే బాగా తెలుసని కూడా మీకు చెప్తా ఉన్నా నేను ఇవాళ. సొంత జిల్లాకే ఆయనలో ఉన్నది వెన్నుపోటు తత్వం అని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు చూస్తే మరి ఏ ఒక్క ప్రాజెక్టు ఇక్కడికి వచ్చింది లేదు అని కూడా మీకు చెప్తా ఉన్నా. మరి ఫ్యాక్టరీలు కానీ మన్నవరం చూస్తే ఒకసారి మన్నవరం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు పోటీలో ఉన్నారు వాళ్ళు ఈ ప్రాజెక్టును తీసుకోవాలని చెప్పి. కానీ ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మన్నవరం ప్రాజెక్టును మరి 10,000 మంది మనకు లోకల్ గా ఉద్యోగాలు వస్తాయని మన్నవరం ప్రాజెక్టు 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు తీసుకొని వచ్చారు. ఆ రోజు 6వ తారీఖు మనకు ఇక్కడ
శంకుస్థాపన కూడా ఉండింది ఆ రోజు 6వ తారీఖు. ఆయన 3వ తారీఖు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆ ప్రాజెక్ట్ ఈ రోజు ఉందా అంటే అన్ని రకాల హామీలతోటి అన్ని రకాలతోటి మరి కేంద్ర ప్రభుత్వం అనుమతితోటి శంకుస్థాపన వేయడానికి వచ్చిన ప్రాజెక్టును ఈ రోజు మళ్ళా తమిళనాడు వాళ్ళు అవతల వాళ్ళు తీసుకుపోవడం జరిగిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. అది కూడా తెచ్చుకోలేని అసమర్థ ప్రభుత్వాలు మనకు ఉన్నాయని కూడా చెప్తున్నా. ఇంకోటి పోతే సోమశిల స్వర్ణముఖి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన సోమశిల స్వర్ణముఖిని తీసుకొని ఆయన యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేది 70% పూర్తి చేస్తే ఆ 30% కూడా ఈ రోజు కూడా మనం 9 సంవత్సరాలు పూర్తయినా కూడా పూర్తి కాలేదని కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇంకోటి గాలేరు నగరి ప్రాజెక్ట్ 4,800 కోట్ల రూపాయలతోటి మరి మొదలుపెట్టి ఆయన 80% పూర్తి పనులు చేస్తే ఈ రోజు కూడా మనం దాని నుంచి 1 ఎకరా పండించుకోలేని స్థితిలో ఉన్నాము. దానికి చంద్రబాబు నాయుడు గారు కారణం కాదా, ఆయన సొంత జిల్లా కాదా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా. షుగర్ ఫ్యాక్టరీస్ని కూడా మరి ఆ రోజు షుగర్ ఫ్యాక్టరీస్ నష్టంలో 9 సంవత్సరాల కాలంలో నష్టం తీసుకొచ్చాడు, దాన్ని మూసేయాలని చూశాడు. మళ్ళా రాజశేఖర రెడ్డి గారు వచ్చి 51 కోట్లు దాన్ని ఖర్చు పెట్టి దాన్ని లాభాల్లోకి తీసుకొచ్చారని కూడా చెప్తున్నా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తానే దాన్ని మూసేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకు మూసేస్తానంటే ఆయనకు ప్రైవేటైజ్ ఫ్యాక్టరీ సిస్టమ్ వాళ్ళతోనే ఉంటాడు, వాళ్ళతో కమిట్ అవుతా అంటాడు, వాళ్ళతోనే సిండికేట్ చేసుకుంటాడు. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రతి సంస్థను ఈ జిల్లానే కాదు ప్రతి జిల్లాలో కూడా మూసివేసిన సందర్భమే మనం చూస్తామని కూడా చెప్తున్నా. ఈరోజు చక్కెర పండించుకునే వాళ్ళందరూ గిట్టుబాటు ధరలు లేక చాలా కష్టపడతా ఉన్నారు. మామిడి రైతులు గిట్టుబాటు ధరలు లేక చాలా కష్టపడుతున్నారని కూడా చెప్తున్నా. అదే గ్రనైట్ పరిశ్రమలు 500కు పైగా మూతపడ్డాయి. అవునా ఈరోజు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు కరెంట్ ఛార్జెస్ ఆ రోజు 3 రూపాయలు ఉంటే ఈరోజు 7-8 రూపాయలు కరెంట్ ఛార్జెస్ ఉన్నాయి. మరి ఈరోజు రాయల్టీ కట్టాల్సి ఉంటే ఆ రోజు 1,200 రూపాయలు ఉంటే ఈరోజు 300గా పెరిగింది. 3,000 పైచీలకు ఈరోజు పెరిగి ఉంది. అందుకనే మనం కష్టపడుతున్నామని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఎయిర్పోర్ట్ ఖజారియా భూములకు పరిహారమే లేదు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎస్సీ ఎస్టీలకు భూములు ఇస్తే ఆ భూములు కూడా లాక్కున్నారు. వారికి పరిహారం కూడా చెందించిన పాపాన పోలేదని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎయిర్పేడ్ చాలా గుర్తు వస్తుంది. ఎయిర్పేడ్ ఇసుక మరి 200 కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుకను ప్రతి నదిలో ఉండే ఇసుక వీళ్ళకి ఎక్కడికి చాలటం లేదు. ఇసుక నమ్ముకుంటా అన్నారు, మట్టి నమ్ముకుంటా అన్నారు, బొగ్గు నమ్ముకుంటా అన్నారు, రాజధాని భూములు నమ్ముకుంటా ఉన్నారు, విశాఖపట్నం భూములు అమ్ముకుంటా ఉన్నారు, దళితుల భూములు అమ్ముకుంటా ఉన్నారు, గుడి భూములు అమ్ముకుంటా ఉన్నారు. ఏది కూడా తెలుగుదేశం నాయకులకు చాలటం లేదని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ ఒక ఎత్తు. ఆ రోజు మరి ఇసుక దోపిడీ చేసిన వారు ఆ రోజు వాళ్ళకు నష్టం కలిగిందని వాళ్ళు వస్తే పోలీస్ స్టేషన్ దగ్గర ఆ రోజు లారీతో 17 మంది దాంట్లో చనిపోయారు యాక్సిడెంట్లు, 20 మంది తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళకు కూడా వాళ్ళకు ఆశ్రయం ఇవ్వకుండా నిందితులకు ఆశ్రయం ఇచ్చినట్టుగా కూడా చూస్తా ఉన్నాం మనం. ఎవరి ప్రాణాలైనా లెక్కలేదు చంద్రబాబు నాయుడు గారికి అని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ప్రత్యేక హోదా ఆ రోజు తిరుపతి సాక్షిగా, వెంకన్న సాక్షిగా మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముగ్గురు కూడా ఒకరిని మించి ఒకరు ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ మనకి ఇస్తామని చెప్పారు. దాన్ని కూడా తాకట్టు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతా ఉన్నాను. ఇవాళ ఓటుకు నోటు కేసులో దొరికిపోతానని చెప్పి మరి అక్కడి నుంచి పరిగెత్తుకుంటా వచ్చి ఇక్కడికి వచ్చాడు. దాన్ని తప్పించుకోవడం కోసమని ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ప్యాకేజీకి ఒప్పుకున్న ముఖ్యమంత్రిని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. నిన్న మేనిఫెస్టో మన మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల కిందనే మేనిఫెస్టో రిలీజ్ చేస్తానని చెప్పాడు. మరి జగన్ బాబు మేనిఫెస్టో చేయకముందు చేస్తే కాపీ ఏమేమి కొట్టాడో కాపీ కొట్టాలని చెప్పి మరి ఆయన రిలీజ్ చేయలేదు. మరి మేనిఫెస్టో అంటే నిజంగా అది ఒక ప్రామిస్ లాంటిది, పవిత్రమైన గ్రంథం. అది మనసా వాచ కర్మన దాన్ని చేస్తానని పూర్తిగా నమ్మకం ఉన్నప్పుడే మేనిఫెస్టో పెట్టాలని కూడా జగన్ బాబు నిన్న అదే చెప్పాడు. మనసా వాచ కర్మన చేయాలా చేస్తాను, రేపు ఎలక్షన్కి నేను ఇది చేయకపోతే ఇది చేయలేదు అని నన్ను అడగండి అని కూడా నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు జగన్ బాబు చెప్పాడని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఒకటి
2014లో ఇలాంటి బుక్ ఒకటి రిలీజ్ చేశాడు. 600కు పైచీలకు హామీలు, 5 సంతకాలు. దీంట్లో ఏ ఒక్కటైనా నెరవేరిందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈరోజు లాస్ట్కు ఎవరైనా చూస్తారేమో ఈ మేనిఫెస్టో, ఎవరన్నా అడుగుతారేమో ఈ మేనిఫెస్టో అని చెప్పి వెబ్సైట్లో నుంచి కూడా దీన్ని తొలగించినాడు. ఈరోజు మళ్ళీ కొత్త బుక్, ఇంకొక బుక్ 2019లో కొత్త బుక్ తీసుకొచ్చి చెప్తా ఉన్నాడని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఇది కొత్త బుక్. ఎంత లాభం ఉందో చూడండి బుక్. దీంట్లో ఎన్ని హామీలు ఉన్నాయో చూడండి ఒకసారి. వేరే దేశాల్లో అయితే ఇట్లా అబద్ధం హామీలు ఇస్తే జైల్లో పెడతారు చేయకపోతే. ఈరోజు జగన్ బాబు నిన్న ఉగాది రోజు మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత దాంట్లో ఇంకా ఏమేమి కాపీ కొట్టాలనో అన్ని కూడా కొట్టి మరి ఈరోజు మధ్యాహ్నంగా సాయంత్రంగా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగిందని కూడా మీకు చెప్తా ఉన్నా. ఒక్కటి మీకు గుర్తు చేస్తా ఉన్నా, నేను మేనిఫెస్టో ఎందుకు కాపీ కొట్టాడని చెప్తున్నాడంటే, ముఖ్యంగా జగన్ బాబు రైతులకు 12,000 అంటే 5 సంవత్సరాలకు 50,000 రూపాయలు ఇచ్చే దాంట్లో కార్యక్రమంగా ప్రతి ఏటా రైతుకు 12,500 కోట్ల రూపాయలు మే నెలలోనే పెడతానని చెప్పాడు. చెప్పిన తర్వాతనే అన్నదాత సుఖీభావ వచ్చిందా లేదా? జగన్ బాబు చెప్పిన తర్వాతనే రైతులు గుర్తొచ్చారా ఈయనతో అడుగుతా ఉన్నా. జగన్ బాబు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తానని చెప్పినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తొచ్చారా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఆయన కూడా రోడ్ ట్యాక్స్ గుర్తు చేస్తానని తీసేస్తానని చెప్తా ఉన్నాడు. మరి అదేవిధంగా డాక్టర్ అక్కచెల్లెమ్మ 87,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పొచ్చాడు. చేశాడా? 1,50,000 కోట్లకు పైచీలకు అయింది. ఇప్పుడు మనలో బ్లాక్ లిస్ట్ లేక పడేశాడు, కట్టొద్దని చెప్పి. ఈరోజు వడ్డీ లేని రుణాలు రైతన్నలకు దొరకడం లేదని కూడా మీకు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇంకా పసుపు కుంకుమ డాక్టర్ అక్క చెల్లెమ్మలు పెద్దన్నయ్యనని చెప్తా ఉన్నాడు. అమ్మా పెద్దన్నయ్యనని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు 9 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ పెద్దన్నయ్య లేడా? ఎక్కడికి వెళ్ళాడు పెద్దన్నయ్య అని అడుగుతా ఉన్న అక్క చెల్లెలను. ఈ 5 సంవత్సరాలు వడ్డీ కట్టాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పావుల వడ్డీ రుణాలు, పావుల వడ్డీ మీరు కట్టుకుంటే మిగతా వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం కట్టేది. ఆయన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కట్టేది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు వడ్డీ కట్టాడా? వడ్డీ 14,000 కోట్ల రూపాయల అప్పు మాఫీ చేస్తానన్నాడు. అది 26,000 కోట్లకు పోయింది. ఈ 6,400 కోట్లు ఒక్క పైసా కట్టలేదు, వడ్డీ ఎగ్గొట్టేశాడు. అది కూడా మీ మీదనే భారం పడింది. 30,000 కోట్ల రూపాయలు అయింది వాళ్ళ దగ్గర. ఈ రోజు పసుపు కుంకుమ ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ప్రామిస్ మళ్ళా ప్రతి సంవత్సరం పసుపు కుంకుమ ఇస్తాడట మీకు. ఇదేమన్నా న్యాయం అని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఒక్కసారి గుర్తుకు పెట్టుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. జగన్ బాబు ప్రామిస్ చేస్తే కష్టం కూడా బాధ కూడా నాకు నిజంగా పెద్దదిగా అనిపిస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మీరు ఆదరించిన తీరు, నేను ఎన్నికలప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం, మీరు చూపించిన ప్రేమ, జగన్ బాబును మీరు హక్కును చేర్చుకున్న ప్రేమ నేను ఎప్పటికీ మరవలేను అని కూడా చెప్తా ఉన్నా. ఈ కుటుంబం ఎప్పుడు మీకు రుణపడి ఉంటుందని కూడా మీకు చెప్తా ఉన్నా. ఒకటైతే కోరుతా ఉన్నా, నేను పాదయాత్రలో కానీ ఓదార్పు యాత్రలో కానీ మరి జగన్ బాబు మీ అందరి కష్టాలు విన్నాడు, చూశాడు. ఈ రోజు నేను ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ప్రతి ఒక్కరి భుజం మీద భుజం తట్టి నేను ఉన్నానని భరోసా ఇచ్చేవాళ్ళు. అలాంటి భరోసా మరి జగన్ బాబు నా కొడుకు మీకు భరోసా ఇస్తాడని, ఆయన ఉంటాడని, మీతోనే కలిసి ఉంటాడని, మీతోనే ఉంటాడని మీకు మాటిస్తా ఉన్నాను కూడా చెప్తున్నా. ఈ రోజు నేను రావడం మరి చాలా చంద్రబాబు నాయుడు గారికి జగన్ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వస్తా ఉన్నారని చెప్పి ఏదేదో మాట్లాడుతా ఉన్నాడు. కానీ ఒక్కటైతే నేను చెప్పడానికి వచ్చింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి మాదిరి జగన్ బాబు మాట తప్పడు. మరి ఆయనలాగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. ఆయనకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి దీవించండి అని మిమ్మల్ని అందరినీ కోరటానికి ఆయన పక్షంగా మీ దగ్గరికి వచ్చా. మీ పక్షంగా కూడా వచ్చా నేను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని మరి ఆయన ఉన్నప్పుడు ఆయనతో ఉన్నారు, ఆయన పోయిన తర్వాత కుటుంబాన్ని కూడా మీరు ఇచ్చిపెట్టి లేరు. కాబట్టి మీరందరూ కూడా జగన్ బాబు పక్షంగా ఉన్నారు. మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మీకు చెప్పడానికి, మీ పక్షంగా జగన్కి చెప్పడానికి కూడా నేను ఇప్పుడు మీ ముందు నేను నిలబడి ఉన్నానని కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు ఇలా నిలబడి ఉన్నామంటే కూడా కేవలం మీ అభిమానం మాత్రమే, మీ ప్రేమ మాత్రమే అని కూడా, మీ ప్రార్థనలు మాత్రమే అని కూడా చెప్తున్నా.
నిజంగా నా కొడుకు అంత పెద్ద ఆపద నుంచి మరి హత్యా ప్రయత్నం చేస్తే అంత పెద్ద ఆపద నుంచి బయటపడినాడంటే మీ అందరి ప్రార్థనలు, మీ అందరి సహకారం, మీ అందరిదే కూడా మీకు అందరికీ చెప్తున్నా. మీ అభిమానమే కాపాడింది, మీ ఆశీర్వాద బలమే కాపాడిందని కూడా చెప్తా ఉన్నా నేను ఇవాళ. ఇకపోతే ఈరోజు మరి చూస్తే ముఖ్యంగా ఈ జిల్లా విషయానికి వస్తే, ఈ జిల్లా విషయం నిజంగా చంద్రబాబు నాయుడు గారి జిల్లా, ఇది సొంతం జిల్లా. ఎవరైనా కూడా ఉన్న ఊరును, ఉన్న జిల్లాను, ఉన్న రాష్ట్రాన్ని ప్రేమిస్తారు, ఉన్న దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా ప్రేమిస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మరి అలాంటిదేమీ కనిపించలేదు. అమ్మ పుట్టిల్లు మేనమామకి ఎరుకంట, నాకంటే కూడా మీకే బాగా తెలుసని కూడా మీకు చెప్తా ఉన్నా నేను ఇవాళ. సొంత జిల్లాకే ఆయనలో ఉన్నది వెన్నుపోటు తత్వం అని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు చూస్తే మరి ఏ ఒక్క ప్రాజెక్టు ఇక్కడికి వచ్చింది లేదు అని కూడా మీకు చెప్తా ఉన్నా. మరి ఫ్యాక్టరీలు కానీ మన్నవరం చూస్తే ఒకసారి మన్నవరం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు పోటీలో ఉన్నారు వాళ్ళు ఈ ప్రాజెక్టును తీసుకోవాలని చెప్పి. కానీ ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మన్నవరం ప్రాజెక్టును మరి 10,000 మంది మనకు లోకల్ గా ఉద్యోగాలు వస్తాయని మన్నవరం ప్రాజెక్టు 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు తీసుకొని వచ్చారు. ఆ రోజు 6వ తారీఖు మనకు ఇక్కడ శంకుస్థాపన కూడా ఉండింది. ఆ రోజు 6వ తారీఖు, ఆయన 3వ తారీఖు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆ ప్రాజెక్టు ఈ రోజు ఉందా అంటే అన్ని రకాల హామీలతోటి, అన్ని రకాలతోటి మరి కేంద్ర ప్రభుత్వం అనుమతితోటి శంకుస్థాపన వేయడానికి వచ్చిన ప్రాజెక్టును ఈ రోజు మళ్ళా తమిళనాడు వాళ్ళు అవతల వాళ్ళు తీసుకుపోవడం జరిగిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. అది కూడా తెచ్చుకోలేని అసమర్థ ప్రభుత్వాలు మనకు ఉన్నాయని కూడా చెప్తున్నా. ఇంకోటి పోతే సోమశిల స్వర్ణముఖి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన సోమశిల స్వర్ణముఖిని తీసుకొని ఆయన యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేది 70% పూర్తి చేస్తే ఆ 30% కూడా ఈ రోజు కూడా మనం 9 సంవత్సరాలు పూర్తయినా కూడా పూర్తి కాలేదని కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇంకోటి గాలేరు నగరి ప్రాజెక్ట్ 4,800 కోట్ల రూపాయలతోటి మరి మొదలుపెట్టి ఆయన 80% పూర్తి పనులు చేస్తే ఈ రోజు కూడా మనం దాని నుంచి 1 ఎకరా పండించుకోలేని స్థితిలో ఉన్నాము. దానికి చంద్రబాబు నాయుడు గారు కారణం కాదా, ఆయన సొంత జిల్లా కాదా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా. షుగర్ ఫ్యాక్టరీస్ కూడా మరి ఆ రోజు షుగర్ ఫ్యాక్టరీస్ నష్టంలో 9 సంవత్సరాల కాలంలో నష్టం తీసుకొచ్చాడు, దాన్ని మూసేయాలని చూశాడు. మళ్ళా రాజశేఖర రెడ్డి గారు వచ్చి 51 కోట్లు దాన్ని ఖర్చు పెట్టి దాన్ని లాభాల్లోకి తీసుకొచ్చారని కూడా చెప్తున్నా. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వస్తానే దాన్ని మూసేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకు మూసేస్తానంటే ఆయనకు ప్రైవేటైజ్ ఫ్యాక్టరీ సిస్టమ్ వాళ్ళతోనే ఉంటాడు, వాళ్ళతో కమిట్ అయితే అంటాడు, వాళ్ళతోనే సిండికేట్ చేసుకుంటాడు. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రతి సంస్థను ఈ జిల్లానే కాదు ప్రతి జిల్లాలో కూడా మూసివేసిన సందర్భమే మనం చూస్తామని కూడా చెప్తున్నా. ఈరోజు చక్కెర పండించుకునే వాళ్ళందరూ గిట్టుబాటు ధరలు లేక చాలా కష్టపడతా ఉన్నారు. మామిడి రైతులు గిట్టుబాటు ధరలు లేక చాలా కష్టపడుతున్నారని కూడా చెప్తున్నా. అదే గ్రానైట్ పరిశ్రమలు 500కు పైగా మూతపడ్డాయి. అవునా? ఈరోజు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు కరెంట్ ఛార్జెస్ ఆ రోజు 3 రూపాయలు ఉంటే ఈరోజు 7 రూపాయలు కరెంట్ ఛార్జెస్ ఉన్నాయి. మరి ఈరోజు రాయల్టీ కట్టాల్సి ఉంటే ఆ రోజు 1,200 రూపాయలు ఉంటే ఈరోజు 300గా పెరిగింది. 3,000 పైచీలకు ఈరోజు పెరిగి ఉంది. అందుకనే మనం కష్టపడుతున్నామని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఎయిర్పోర్ట్ ఖజారియా భూములకు పరిహారమే లేదు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎస్సీ ఎస్టీలకు భూములు ఇస్తే ఆ భూములు కూడా లాక్కున్నారు. వారికి పరిహారం కూడా చెల్లించిన పాపాన పోలేదని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎయిర్పేడ్ చాలా గుర్తు వస్తుంది. ఎయిర్పేడ్ ఇసుక మరి 200 కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుకను ప్రతి నదిలో ఉండే ఇసుక వీళ్ళకి ఎక్కడికి చాలటం లేదు. ఇసుక నమ్ముకుంటా అన్నారు, మట్టి నమ్ముకుంటా అన్నారు, బొగ్గు నమ్ముకుంటా అన్నారు, రాజధాని భూములు నమ్ముకుంటా ఉన్నారు, విశాఖపట్నం భూములు అమ్ముకుంటా ఉన్నారు, దళితుల భూములు అమ్ముకుంటా ఉన్నారు, గుడి భూములు అమ్ముకుంటా ఉన్నారు. ఏది కూడా తెలుగుదేశం నాయకులకు చాలటం లేదని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ ఒక ఎత్తు. ఆ రోజు మరి ఇసుక దోపిడీ చేసిన వారు ఆ రోజు వాళ్ళకు నష్టం కలిగిందని వాళ్ళు వస్తే పోలీస్ స్టేషన్ దగ్గర ఆ రోజు లారీతో 17 మంది దాంట్లో చనిపోయారు యాక్సిడెంట్లు, 20 మంది తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళకు కూడా వాళ్ళకు ఆశ్రయం ఇవ్వకుండా నిందితులకు ఆశ్రయం ఇచ్చినట్టుగా కూడా చూస్తా ఉన్నాం మనం. ఎవరి ప్రాణాలైనా లెక్కలేదు చంద్రబాబు నాయుడు గారికి అని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ప్రత్యేక హోదా
ఆ రోజు తిరుపతి సాక్షిగా, వెంకన్న సాక్షిగా మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముగ్గురు కూడా ఒకరిని మించి ఒకరు ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ మనకి ఇస్తామని చెప్పారు. దాన్ని కూడా తాకట్టు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతా ఉన్నాను. ఇవాళ ఓటుకు నోటు కేసులో దొరికిపోతానని చెప్పి మరి అక్కడి నుంచి పరిగెత్తుకుంటా వచ్చి ఇక్కడికి వచ్చాడు. అది దాన్ని తప్పించుకోవడం కోసమని ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ప్యాకేజీకి ఒప్పుకున్న ముఖ్యమంత్రిని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. నిన్న మేనిఫెస్టో మన మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల కిందటనే మేనిఫెస్టో రిలీజ్ చేస్తానని చెప్పాడు. మరి జగన్ బాబు మేనిఫెస్టో చేయకముందు చేస్తే కాపీ ఏమేమి కొట్టాడో కాపీ కొట్టాలని చెప్పి మరి ఆయన రిలీజ్ చేయలేదు. మరి మేనిఫెస్టో అంటే నిజంగా అది ఒక ప్రామిస్ లాంటిది, పవిత్రమైన గ్రంథం. అది మనసా వాచ కర్మన దాన్ని చేస్తానని పూర్తిగా నమ్మకం ఉన్నప్పుడే మేనిఫెస్టో పెట్టాలని కూడా జగన్ బాబు నిన్న అదే చెప్పాడు. మనసా వాచ కర్మన చేయాలా చేస్తాను, రేపు ఎలక్షన్కి నేను ఇది చేయకపోతే ఇది చేయలేదు అని నన్ను అడగండి అని కూడా నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు జగన్ బాబు చెప్పాడని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఒకటి 2014లో ఇలాంటి బుక్ ఒకటి రిలీజ్ చేశాడు. 600కు పైచీలకు హామీలు, 5 సంతకాలు. దీంట్లో ఏ ఒక్కటైనా నెరవేరిందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈరోజు లాస్ట్కు ఎవరైనా చూస్తారేమో ఈ మేనిఫెస్టో, ఎవరన్నా అడుగుతారేమో ఈ మేనిఫెస్టో అని చెప్పి వెబ్సైట్లో నుంచి కూడా దీన్ని తొలగించినాడు. ఈరోజు మళ్ళీ కొత్త బుక్, ఇంకొక బుక్ 2019లో కొత్త బుక్ తీసుకొచ్చి చెప్తా ఉన్నాడని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఇది కొత్త బుక్, ఎంతలా ఉందో చూడండి బుక్. దీంట్లో ఎన్ని హామీలు ఉన్నాయో చూడండి ఒకసారి. వేరే దేశాల్లో అయితే ఇట్లా అబద్ధం హామీలు ఇస్తే జైల్లో పెడతారు చేయకపోతే. ఈరోజు జగన్ బాబు నిన్న ఉగాది రోజు మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత దాంట్లో ఇంకా ఏమేమి కాపీ కొట్టాలని అన్ని కూడా కొట్టి మరి ఈరోజు మధ్యాహ్నంగా సాయంత్రంగా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగిందని కూడా మీకు చెప్తా ఉన్నా. ఒక్కటి మీకు గుర్తు చేస్తా ఉన్నా, నేను మేనిఫెస్టో ఎందుకు కాపీ కొట్టాడని చెప్తున్నానంటే, ముఖ్యంగా జగన్ బాబు రైతులకు 12,000 అంటే 5 సంవత్సరాలకు 50,000 రూపాయలు ఇచ్చే దాంట్లో కార్యక్రమంగా ప్రతి ఏటా రైతుకు 12,500 కోట్ల రూపాయలు మే నెలలోనే పెడతానని చెప్పాడు. చెప్పిన తర్వాతనే అన్నదాత సుఖీభావ వచ్చిందా లేదా? జగన్ బాబు చెప్పిన తర్వాతనే రైతులు గుర్తొచ్చారా ఈయనతోని అడుగుతా ఉన్నా. జగన్ బాబు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తానని చెప్పినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తొచ్చారా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఆయన కూడా రోడ్ ట్యాక్స్ గుర్తు చేస్తానని తీసేస్తానని చెప్తా ఉన్నాడు. మరి అదేవిధంగా మరి డాక్టర్ అక్కచెల్లెమ్మ 87,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పొచ్చాడు. చేశాడా? 1,50,000 కోట్లకు పైచీలకు అయింది. ఇప్పుడు మనల్లో బ్లాక్ లిస్ట్ లేక పడేశాడు, కట్టొద్దని చెప్పి. ఈరోజు వడ్డీ లేని రుణాలు రైతన్నలకు దొరకడం లేదని కూడా మీకు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇంకా పసుపు కుంకుమ డాక్టర్ అక్క చెల్లెమ్మలు పెద్దన్నయ్యనని చెప్తా ఉన్నాడు. అమ్మా పెద్దన్నయ్యనని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు 9 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ పెద్దన్నయ్య లేడా? ఎక్కడికి వెళ్ళాడు పెద్దన్నయ్య అని అడుగుతా ఉన్నా అక్క చెల్లెలను. ఈ 5 సంవత్సరాలు వడ్డీ కట్టాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పావలా వడ్డీ రుణాలు, పావలా వడ్డీ మీరు కట్టుకుంటే మిగతా వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం కట్టేది. ఆయన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కట్టేది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు వడ్డీ కట్టాడా? వడ్డీ 14,000 కోట్ల రూపాయల అప్పు మాఫీ చేస్తానన్నాడు. అది 26,000 కోట్లకు పోయింది. ఈ 6,400 కోట్లు ఒక్క పైసా కట్టలేదు, వడ్డీ ఎగ్గొట్టేశాడు. అది కూడా మీ మీదనే భారం పడింది. 30,000 కోట్ల రూపాయలు అయింది వాళ్ళ దగ్గర. ఈ రోజు పసుపు కుంకుమ ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ప్రామిస్ మళ్ళా ప్రతి సంవత్సరం పసుపు కుంకుమ ఇస్తాడట మీకు. ఇదేమన్నా న్యాయం అని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఒక్కసారి గుర్తుకు పెట్టుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. జగన్ బాబు ప్రామిస్ చేస్తా ఉన్నాడు. వైఎస్ఆర్ ఆసరా పేరుతోటి డాక్టర్ అక్క చెల్లెమ్మలందరికీ కూడా, అమ్మ అక్క చెల్లెళ్ళారు అందరికీ కూడా మీ అన్న మీ తమ్ముడు ప్రామిస్ చేస్తా ఉన్నాడు. ఎలక్షన్ నాటికి 4 దఫాలుగా ఎంత అప్పు ఉందో అంత అప్పు కూడా తీరుస్తానని మీ అన్న మీ తమ్ముడు చెప్తా ఉన్నాడు. అక్క చెల్లెళ్ళకని కూడా చెప్తా ఉన్నా.
అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలకు 45 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి కూడా 2వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం లోపల 75,000 రూపాయలు మీ చేతుల్లో పెడతానని చెప్తా ఉన్నాడని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. జగన్ బాబు ఎన్ని చెప్పిన తర్వాత కాదా పసుపు కుంకుమ వచ్చిందని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఈ రోజు మోసపోవద్దని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. 2,000, 3,000 రైతన్నల పేరుతో వేస్తా ఉన్నాడు, 2,000, 3,000 మీ పేర్లతో వేస్తానంటున్నాడు. దయచేసి మోసపోవద్దని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇంకొకటి పెన్షన్ అవ్వతాతలకు గత 2 సంవత్సరాల నుంచి జగన్ బాబు చెప్తా ఉన్నాడు 1,000 రూపాయలు, 2,000 రూపాయలు చేస్తాను అని. జగన్ బాబు ఆ మాట అనుకుంటే 2,000 రూపాయలు చేసేవాడా చంద్రబాబు గారు అని అడుగుతా ఉన్నా. ఈ రోజు 3,000 రూపాయలు చేస్తానని చెప్తా ఉన్నాడు జగన్. 3,000 రూపాయల వరకు తీసుకెళ్తానని. ఆ మాట మీద 3,000 రూపాయలు చేస్తానని చెప్తా ఉన్నాడా లేదా అని మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. అంటే జగన్ ఏది చెప్తే అది మాట పలకడానికి, అది నెరవేర్చడానికి కాదని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఏ ఒక్క హామీ కూడా చేయలేదని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు 2,000 రూపాయలు ఇస్తా ఉన్నాడా? ఉద్యోగం లేని వారు తమ్ముళ్ళందరినీ అడుగుతా ఉన్నా. 2,000 రూపాయలు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ఈ రోజు 2,42,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రోజు మరి ఆ ఉద్యోగాలన్నీ ఏమయ్యే నోటిఫికేషన్ కూడా మీకు ఇవ్వలేదని కూడా మీకు అందరికీ తమ్ముళ్లకు గుర్తు చేస్తా ఉన్నా. చెప్పేదైతే బ్రహ్మాండంగా చెప్తాడు. 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసాయి, 40 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చానని చెప్తా ఉన్నాడు. ఎవరికి వచ్చినాయి ఉద్యోగాలు? మీకు వచ్చాయా? ఎవరికి వచ్చాయని అడుగుతా ఉన్నాను ఇవాళ. జగన్ బాబు మరి మీకు అందరికీ కూడా గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి మరి అక్కడ 10 మందిని ప్రతి గ్రామానికి ఎన్నుకొని సచివాలయం నడిపిస్తాడని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. అదేవిధంగా వాలంటీర్ను 50 ఇండ్లకు ఒక వాలంటీర్ను పెట్టి ఆయనకు 5,000 రూపాయలు జీతం ఇచ్చి ఆయన రేషన్ అయినా కానీ ఇంకోటి ఏ కార్డ్స్ అయినా కానీ ఇంకోటి కానీ ప్రతిదీ కూడా డోర్ డెలివరీ చేస్తారని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. మీకు ఫీజు రియంబర్స్మెంట్ కార్డు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా, పెన్షన్ కార్డు కావాలన్నా, ఇంకా ఏది కావాలన్నా కూడా ఏ ఎమ్మెల్యే రికమెండేషన్ అవసరం లేదు, ఏ ఎంపీ రికమెండేషన్ అవసరం లేదు. మీకు 72 గంటల్లో ఏది కావాలంటే అది గ్రామ సచివాలయం ఇస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఏ పరిశ్రమ వచ్చినా స్థానికంగా 75% వాళ్ళకి లోకస్తులకే ఉద్యోగాలు రావడానికి అసెంబ్లీలో చట్టం తెచ్చి మీకందరికీ ఉద్యోగాలు కల్పిస్తాడని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఈరోజు ఉద్యోగాల్లో ఉండే వాళ్ళు కూడా భయపడాల్సిన పని లేదని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. సిపిఎస్ విధానం, సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పాడు. పాత పెన్షన్ విధానమే నడుస్తుందని ఉద్యోగస్తులందరికీ కూడా ధైర్యంగా ఉండొచ్చని కూడా ఉద్యోగస్తులందరికీ కూడా చెప్తున్నా. పిఆర్సీ సదాకాలం అమల్లో ఉంటుందని కూడా మీకు అందరికీ ఉద్యోగస్తులందరికీ కూడా చెప్తా ఉన్నా. 27% ఐఆర్ ఇస్తామని కూడా మీకు అందరికీ ఉద్యోగస్తులందరికీ కూడా చెప్తా ఉన్నా. ఏ ఒక్కరు భయపడాల్సిన అవసరం లేదు అని కూడా మీకు అందరికీ చెప్తున్నా. కాంట్రాక్ట్ ఉద్యోగాలను కూడా వారి అర్హతను బట్టి రెగ్యులర్ చేస్తారని కూడా ఉద్యోగస్తులందరికీ కూడా చెప్తా ఉన్నా. సమాన పనికి సమాన వేతనం ఇచ్చి అవుట్ సోర్సింగ్ వారికి న్యాయం చేస్తాడు జగన్ బాబు అని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగస్తులందరికీ కూడా చెప్తున్నా. అదేవిధంగా కౌలు రైతులు కూడా భయపడాల్సిన పని లేదు. వాళ్ళు మరి భూమి యజమానులకు ఎలాంటి కష్టం కలిగించకుండా కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేటట్లుగా మామూలుగా రైతులందరికీ వచ్చే ప్రతి పథకం కూడా వాళ్ళకు వర్తించేటట్లుగా కౌలు రైతులకు చేస్తారని కూడా చెప్పాడు. వాళ్ళు కూడా భయపడాల్సిన పని లేదని కూడా చెప్తున్నా. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని ఆదుకుంటాడని కూడా మీకు చెప్తున్నా. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లోనూ మాట్లాడుతున్నారు. జగన్ వస్తే అంధకారం అయిపోతుందంట, జగన్ రౌడీ అంట, జగన్ దొంగ అంట, జగన్ పార్టీ వాళ్ళు దొంగలట. మరి ఏ విధంగా మాట్లాడుతా ఉన్నాడు? దయచేసి మీరు ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు గారు భయపెడతా ఉన్నారా? ఆయన రౌడీనా, నా కొడుకు రౌడీనా అని అడుగుతా ఉన్నా. ఏ నాయకుడైనా మాతో పెట్టుకుంటే ఫినిష్ చేస్తానని చెప్తా ఉన్నాడు. ఆ రోజు అసెంబ్లీలో ఇక్కడికి రాకముందు 2 రోజుల ముందు ఆయన చనిపోకముందు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారిని కూడా అసెంబ్లీకి ఎట్లా వస్తావో చూస్తాను, ఫినిష్ చేస్తాము అని చెప్పిన అనలేదా చంద్రబాబు నాయుడు గారు? ఆ మాటను అడుగుతా ఉన్నా. జగన్ బాబును వేలు పెట్టి బెదిరిస్తా,
మరి అసెంబ్లీలో మీ అంతు చూస్తామని బెదిరించలేదని అడుగుతా ఉన్నా. ఈ రోజు ఎవరినైనా కూడా ఫినిష్ చేస్తానని చెప్తా ఉన్నాడు, ఎవరినైనా అంతు చూస్తానంట అన్నాడు, తోలు తీస్తా అంటాడు, తాట తీస్తా అంటాడు. ఎవరు భయపెడుతున్నారు అని అడుగుతా ఉన్నానా? నేను మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా, ఎవరు భయపెడతా ఉన్నారు? జగన్ భయపెడతా ఉన్నాడా, చంద్రబాబు నాయుడు గారు భయపెడతా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఇంకొకటి, చాలా కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 31 కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ఆ 31 కేసులు పెట్టింది మీరు కదా అని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత కాంగ్రెస్ తో కలిసి మీరు కదా కేసులు పెట్టింది. స్పెషల్ స్టేటస్ కోసము మరి అనేక సమైక్యంగా ఉండే పోరాటాల్లో, అనేక ఉద్యమాల్లో మరి వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీదను, జగన్ బాబు మీదను కేసులు పెట్టి ఈ రోజు 31 కేసులను చెప్తా ఉన్నారు. మీరు పెట్టిన కేసులు కాదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా మీ ద్వారా, 17 కేసులలో మరి స్టే తెచ్చుకొని మీరు బతుకుతా ఉన్నారు. నా కొడుకు ఎన్ని కేసులు పెట్టినా భయపడలేదు, బెదరలేదు, అదరలేదు. ఈ రోజు అన్ని కేసులతోటి ఎదుర్కొంటా ఉన్నాడు. నా బిడ్డ ఎదుర్కొనేవాడు రౌడీనా, మీరు రౌడీనా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. నేను ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజు మీటింగ్ పెట్టిన రోజు తుని రైళ్లను కాల్చింది మీరు కదా అని అడుగుతా ఉన్నా. పంట పొలాలను కాల్చింది మీరు కదా అని అడుగుతా ఉన్నా. ఏది ఆయన చేసి అన్ని ప్రతిపక్ష లీడర్ల మీదను, ప్రతిపక్ష పార్టీల మీదను బురద చల్లడం చాలా అలవాటు చంద్రబాబు నాయుడు గారికి అని కూడా చెప్తా ఉన్నా. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికింది మీరు కదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఓటుకు నోటు కేసులో బ్రీఫ్డ్ మీ అని చెప్పిన స్వరం మీది కాదా అని అడుగుతా ఉన్నా. చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా. నా కొడుకు ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు, మీకు ధైర్యం ఎక్కడ లేదని కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటైతే చెప్తా ఉన్నా, అసెంబ్లీలో కూడా అసెంబ్లీ మర్యాదను, అసెంబ్లీ గౌరవాన్ని దాన్ని దించింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. నెహ్రూ గారు చెప్పారు అసెంబ్లీ పవిత్ర దేవాలయంతో సమానం అని చెప్పి. అటువంటి అసెంబ్లీని మీరు కదా దాన్ని దించింది, మర్యాదను తీసేసిందని కూడా అడుగుతా ఉన్నా. జగన్ బాబుని ఏనాడు మాట్లాడినిచ్చారు మీరు అసెంబ్లీలో అని అడుగుతా ఉన్నా. ఒకనాడైనా మాట్లాడిచ్చారమ్మా మన సమస్యల మీద? మాట్లాడినిచ్చారా? చంద్రబాబు నాయుడు గారు సైగ చేస్తారు స్పీకర్ అట్లా విప్పులకు సైగ చేస్తాడు, ఒక 10 మంది లేస్తారు, రాజశేఖర రెడ్డి గారిని తిడతారు, జగన్ బాబుని తిడతారు. తిట్టినా కూడా ఎటువంటి ఇది లేకుండా జగన్ బాబు సబ్జెక్ట్ లోనే ఉన్నా కూడా మరి ఆ సబ్జెక్టును జరగనీయకుండా అసెంబ్లీని జరపకుండా చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. 23 మంది ఎమ్మెల్యేలను మన ఎమ్మెల్యేలను సంతలో పెట్టుకొని వాళ్ళ పార్టీలోకి చేర్చుకున్నాడు. 23 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకునే ధైర్యము దమ్ము లేక లాస్ట్ మినిట్ వరకు మరి వారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగానే, 4 మినిస్టర్లు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళుగానే స్పీకర్తో మీరు చెప్పించలేదా అని అడుగుతా ఉన్నా. ఎక్కడ ప్రజాస్వామ్యం కాపాడుతా ఉన్నారు, ఎక్కడ విలువలు కాపాడుతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. జగన్ బాబు ఎవరు మన పార్టీలోకి వచ్చినా కూడా, నంద్యాలలో జరిగినప్పుడు చక్రపాణి రెడ్డి అన్న మరి ఆయన ఎమ్మెల్సీ 3 నెలలు అయింది కేవలం పాపం. అయినా కూడా ఆయన రాజీనామా చేసి రావాల్సిందేనా? పార్టీ కూడా రాజీనామా చేసి రావాలంటే పార్టీకి కూడా రాజీనామా చేసి, సభ్యత్వాలకు కూడా రాజీనామా చేసి మన పార్టీలోకి వచ్చారు. విలువలు ఎవరు కాపాడుతా ఉన్నారు అని అడుగుతా ఉన్నా. ఎవరు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎందుకు గగ్గోలు పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నా. మీ భవిష్యత్తు నా భద్రత అంటా ఉన్నాడు. దేంట్లోనైనా మీకు భవిష్యత్తు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. ఏ విధంగా భవిష్యత్తు ఇచ్చాడు? ఈరోజు నా భద్రత అంటా ఉన్నాడు, పేరుకు నా భద్రత అంటా ఉన్నాడు. ఈరోజు తమ్ముళ్ళు నన్ను రక్షించండి, అక్క చెల్లెళ్ళు నన్ను రక్షించండి, నన్ను కాపాడుకోండి, నా చుట్టూ ఉండండి అని అడుగుతా ఉన్నాడు. ఏ రోజైనా జగన్ బాబు అడిగాడా అని అడుగుతా ఉన్నా. నా చుట్టూ ఉండమని, నాతో ఉండమని. ఆయన కష్టం ఏనాడన్నా మీతో చెప్పుకున్నాడా అని అడుగుతా ఉన్నా. ఆయన బాధ ఏనాడన్నా మీతో చెప్పుకున్నాడా అని అడుగుతా ఉన్నా. మీ మధ్యలోనే ఉన్నాడు, మీతో ఉన్నాడు. ఏ ఒక్క రోజు కూడా నా బిడ్డ ఎవరి దగ్గర చెప్పుకోలేదని అడుగుతా ఉన్నా. నా బిడ్డ రౌడీ కాదు, నా బిడ్డ గుండాయిజం చేయట్లేదు, నా బిడ్డ ఏది కూడా చేయట్లేదు. మీరు రౌడీలు, మీరు రౌడీజం, గుండాయిజం చేస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తానని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అసలు ఈయనకి ఎవరిచ్చారు అధికారం? వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీద అంతా కేసులు పెట్టి ఈరోజు దొంగలు అంటున్నాడు, దొంగల పార్టీ అంటున్నాడు. మీరు కదా దొంగలని అడుగుతా ఉన్నా. అన్ని దోచుకుంటున్నారు. రాజధాని భూములు ఇష్టం వచ్చినట్టు మీరు మీ బినామీలు దోచుకున్నారు. రండి, నేనే పిలుస్తాను ఈసారి అయితే కన్నా మా పార్టీ లీడర్లు కాదు, నేనే పిలుస్తాను చంద్రబాబు నాయుడు గారిని. మీ బినామీ భూములు, మీ భూములు రాజధానిలో ఎన్నున్నాయో చూస్తాను రమ్మని అడుగుతా ఉన్నా. 2 ఎకరాలున్న నువ్వే ఇంత మాట్లాడితే మమ్మల్ని గురించి మాట్లాడడానికి మీకు ఏ అర్హత ఉందని చెప్తా ఉన్నా.
ఆస్తులు లాక్కపోతారని చెప్తా ఉన్నాడు అందరికీ. రాజశేఖర రెడ్డి గారు ఆస్తులు అమ్మి అందరికీ పంచేవాడే, ఆయన దాచుకునేవాడు దోచుకునేవాడు కాదని కూడా చెప్తా ఉన్నా. 2000 ఎకరాలు కోడూరులో 1250 ఎకరాలు, మరి ఎస్టేట్ లో 450 ఎకరాలు మరి ఆయన రాసిచ్చాడు సీఎంగా ఉన్నప్పుడు. మీరెక్కడ రాసిచ్చారని అడుగుతా ఉన్నా. ఎవరు లాక్కుంటున్నారు, ఎవరు దోచుకుంటున్నారని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. దయచేసి మీరు విజ్ఞతతో ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇట్లా రాష్ట్రంనే మన అప్పుల్లోకి తీసుకుపోతా ఉన్నాడని కూడా చెప్తున్నా. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 96,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఈ రోజు మనకు అప్పు ఎంత ఉందంటే ఈ రోజు దగ్గర 3 లక్షలు దగ్గర 2 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాడు. ఏదో ప్రాజెక్టులు కడతానని ఇంకోటి కడతానని మళ్ళీ కార్పొరేషన్ల ద్వారా అప్పు తీసుకొచ్చాడు. దగ్గర 3 లక్షలకు పైన కోట్లు అప్పు తీసుకొచ్చాడు. అంతకు ముందు పుట్టిన వాళ్లకు 15,000 రూపాయలు అప్పు ఉంటే ఈ రోజు పుట్టబోయే పిల్లలకు కూడా 83,000 రూపాయలు అప్పు మిగిల్చిపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని అప్పుల్లో పెట్టిపోతా ఉన్నాడు. దయచేసి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒకటే మీరు విఘ్నతగా ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. జగన్ బాబు కోరుకునేది ఒక్కటే, జగన్ బాబు అప్పుడు ఇప్పుడు కూడా కోరుకునేది ఒకటే, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఈ రాష్ట్రానికి మంచి చేశాడు, తన ప్రజలకు ఏ విధంగా మంచి చేశాడు, ఆ మంచి తను చేయాలని కోరుకుంటా ఉన్నాడు. ఆ రాష్ట్రాన్ని రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప స్థానంలో నెంబర్ 1 గా తీసుకొచ్చాడు. మరి అదే రాష్ట్రాన్ని గొప్ప స్థానంలో పెట్టాలని కోరుకుంటా ఉన్నాడు, తను కష్టపడతా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఏ సంక్షేమ పథకాలు మీ అందరికి అందించాడు, నవరత్నాల పేరుతో అవన్నీ కూడా ప్రతి ఇంటికి అందాలని, ప్రతి అక్క చెల్లమ్మకు అందాలని, ప్రతి ఒక్కరికి అందాలని కోరుకుంటా ఉన్నాడు. ఒకటైతే మీకు విన్నవించుకుంటా ఉన్నా నేను ఈరోజు. మరి ఇంకోటి కూడా, మరి ఆ రోజు 4 సంవత్సర కాలం బీజేపీతో ఉండి తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ జగన్ అన్నాడు. ఈ రోజు కాంగ్రెస్ తో ఉండి ఈ రోజు బీజేపీ మోడీ కేసీఆర్ జగన్ ఒకటి అని చెప్తా ఉన్నాడు. దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఏనాడు బీజేపీతో జగన్ లేడు అని కూడా చెప్తా ఉన్నా, ఏనాడు కాంగ్రెస్ తో లేడు అని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఈ రోజు కేసీఆర్ తో కూడా ఏది సంబంధము లేదని చెప్తా ఉన్నా. ఏ రోజు కూడా ఆ రోజు ఒక్కడే పోటీ చేశాడు, ఈ రోజు కూడా ఒక్కడే పోటీ చేస్తా ఉన్నాడు. ఏ ఒక్కరితోనూ సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం ఈ పార్టీకి లేదని కూడా మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జగన్ ఒకటే కోరుతా ఉన్నాడు, బీజేపీ మోసం చేసింది ప్రత్యేక హోదా ఇస్తానని, మరి కాంగ్రెస్ మోసం చేసింది ప్రత్యేక హోదా ఇస్తానని. కాబట్టి రెండు మోసం చేశాయి. కాబట్టి గెలిచిన తర్వాత 25 మందిని ఎంపీలను గెలిపించుకుంటే మనం గెలిచిన తర్వాత ఎల్లయ్య ఉండు పుల్లయ్య ఉండు ఎవరైనా ఉండు, వాళ్ళు స్పెషల్ స్టేటస్ మీద సంతకం పెడితే జగన్ సంతకం పెడతాను అంటున్నాడు, వారికి మద్దతు ఇస్తానంటున్నాడు. మద్దతు ఏదైనా ఉంది అంటే, సంబంధం ఏదైనా అనుబంధం ఉంది అంటే అది కేవలం మీతోనే ఈ రాష్ట్ర ప్రజానీకంతో నేను కూడా చెప్తా ఉన్నా. నేను ఇవాళ అందుకనే చెప్తా ఉన్నా, 25 మంది ఎంపీలను గెలిపించండి, స్పెషల్ స్టేటస్ జగన్ బాబు నాయకత్వంలో సాధించుకుందామని రాష్ట్ర ప్రజానీకం అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటి, గాలేరు నగరి సోమశిల స్వర్ణముఖతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుందాం, నీళ్లు సమృద్ధిగా సాగునీరు తాగునీరు పొందుకుందామని మీకు మాటిస్తా ఉన్నా. రేణిగుంట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించుకుందాం, మళ్ళీ రైతులకు ఎలాంటి కష్టం లేకుండా ఉండేటట్టుగా చూద్దామని కూడా చెప్తున్నా. విజయ డైరీని కూడా మళ్ళా తెరిపించుకుందాం, దానికి పాలు పోసే రైతులందరికీ కూడా 4% 4 రూపాయల లీటర్కు బోనస్ ఇస్తానని కూడా ప్రకటించాడని కూడా గుర్తు చేస్తా ఉన్నా. గ్రానైట్ పరిశ్రమలతో సహా అన్ని పరిశ్రమలను మరలా తెరిపించుకుందాం, మళ్ళా మనం ఆదుకుందామని కూడా చెప్పినాడు. రేణిగుంట ఎయిర్పోర్టును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని రాజశేఖర రెడ్డి గారి ఆశ కోరిక. అలాగే మనం అంతర్జాతీయ స్థాయికి మనం అన్ని ప్రమాణాలతో తెచ్చుకుందాం జగన్ బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అని కూడా చెప్తున్నా. ప్రతి పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉద్యోగాలు తెచ్చుకుందాం, పట్టణంలో అర్హులందరికీ కూడా ఇల్లు పట్టాలు ఇస్తామని కూడా చెప్తున్నా. ఇకపోతే మన ఎమ్మెల్యేగా బిఎఫ్ మధు గారు నిలబడతా ఉన్నారు. తను మా కుటుంబంతో ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఇంటి బిడ్డతో సమానం. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఉన్నాడని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. లాస్ట్ టైం ఓడిపోయినాడు, ఈసారి తప్పక గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. బిఎఫ్ మధు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. బిఎఫ్ మధు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మన ఎంపీ అభ్యర్థిగా, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా
బల్లి దుర్గాప్రసాదరావు గారు నిలబడతా ఉన్నారు. అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నా. మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు. ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు. ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు. ఈవీఎం దగ్గరకు పోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకోండి. గుండెల్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకోండి. మీ కళ్ళ ముందు జగన్ బాబుని పెట్టుకోండి. మీ వేలి గుర్తు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి కాళహస్తిలో అభ్యర్థులందరినీ కూడా గెలిపించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటాను. ముందుకు పోవాలమ్మా, ముందుకు పోవాలి. రాత్రి జ్ఞానం నేను వయసారు జ్ఞానం